E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజస్థాన్లో సౌరశక్తికి అపారమైన సంభావ్యత ఉంది. దాన్ని రంగంలోకి అగ్రగామిగా మార్చింది ప్రధాని నరేంద్ర మోదీ. 10లలో మీరు పెట్టిన బకాయిలు మేం కడుతున్నాం భట్టి విక్రమార్క. ఫుడ్ పాయిజన్ పై తప్పుడు లెక్కలు చెప్తున్న మంత్రి సీతక్క. మీరంతా అత్యుత్తమ సేవలందించాలి ద్రౌపది ముర్ము. పీఎం కుసుమ్ యోజన మరియు పీఎం సూర్యఘర్ యోజన వంటి సోలార్ ఎనర్జీ కార్యక్రమాల ద్వారా రైతులు మరియు గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పించాలని జైపూర్లోని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రాజస్థాన్లోని సోలార్ ఎనర్జీ దత్తత ద్వారా పగటిపూట విద్యుత్ను అందించడం, బిల్లులను తగ్గించడం మరియు ఆదాయాన్ని పెంచడం వంటి ప్రయత్నాలను ఆయన హైలైట్ చేశారు. कमाई के रोजगार के हर साधन पर हम बल दे रहे हैं. राजस्थान में बिजली के क्षेत्र में अनेक समझौते यहां भाजपा सरकार ने किए हैं. इनका सबसे अधिक फायदा हमारे किसानों को होने वाला है. राजस्थान सरकार की योजना है. 10లలో భారత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తమ ప్రభుత్వం కడుతుందంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ రంగం, పౌర సరఫరాల శాఖలో గత ప్రభుత్వం వేల కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించారు. శాసనసభను భారాస ఎమ్మెల్యే హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ అనుమతితో అప్పులపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు, బట్టి విక్రమార్క మధ్య వాదన కొనసాగింది. క్లియర్ చేయట్లేదు అంటున్నారు. 1,00,000 కోట్లు మేము చేయలేదని చెప్పేదేనండి. మీ మీద గౌరవంతోనే చెప్తా ఉన్నాను. మీరు అడిగారు కాబట్టి అన్ని చెప్తాను, లేదా చెప్పేవాడిని కూడా. 1,00,000 కోట్లు మేము చేయలేదు అధ్యక్ష. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను క్లియర్గా. 52,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాం అధ్యక్ష. వారు చేసుకొచ్చిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్కి ఆ వడ్డీకి కలిపి 66,000 కోట్లు మేము ఈ 10-11 నెలల్లో కట్టాము అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి అప్పులు, ప్రిన్సిపల్ అమౌంట్, లేకపోతే ఇంట్రెస్ట్ అన్నీ కలిపి సంవత్సరం మొత్తానికి 6,400 కోట్లే అంత ఉండే కట్టడానికి. అటువంటిది ఈ 10 ఏళ్ళు వీళ్ళ పరిపాలన వల్ల సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దుస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏం చేయాలా? ఇంకా మన భారత మహిళలు, యువతులు అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 4 విద్యార్థులకు బంగారు పతకాలు రాష్ట్రపతి ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, పానకాల స్వామికి నా ప్రార్థన, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి. యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలు అందించాలి. ఇప్పుడు డాక్టర్ అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు. ఎయిమ్స్ మొదటి బ్యాచ్గా మీరందరూ గుర్తుంటారని తెలిపారు. Dear students, I express my heartiest congratulations to you all, the youngest doctors among you. You have received their degrees today. 2/3 of them are young lady doctors. My special congratulations to these doctors who have done us proud. I convey my special appreciation for the young doctors who have been awarded gold medals today. Among the medal winners too, our daughters have accounted for the large share of the glory. The rising participation of women in the medical profession and their significant contributions demonstrate that we are becoming a truly developed society. This also highlighted the fact that, given opportunity, our daughters excel in every field. మంగళగిరి ఎయిమ్స్లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి శాలువా కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమంటోను బహుకరించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు అందజేశారు. మెరిట్ సాధించిన 4 విద్యార్థులకు బంగారు పతకాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఆయుష్, ప్రకాష్ రావు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. For Ayush and Minister for Health and Family Welfare,
శ్రీ జాదవ్ ప్రతాప్రావు గణపతిరావు, రెస్పెక్టెడ్ Director and CEO, All India Institute of Medical Science, Mangalagiri, Sri Madhavananda Kargaru, Honorable Ministers Satyakumar Yadav and also Mr. Lokesh, and friends, today is a great occasion. I am very happy to see all of you first convocation. And also Her Excellency President of India, you are all very fortunate to have this function. First of all, I want to congratulate all of you. Today, ceremony is yours. I have seen students, meritorious students, competing each other. This convocation is recognizing your talents. In this background, I want to tell only one thing. All of us has to take as a model for all our inspiration. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. మండలంలోని లింగమూరిగూడెం, నందవనం, రామ్నగర్ గ్రామ పరిధిలోని ఆకేరు నది పరివాహక ప్రాంతం నుంచి రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక దందా జోరుగా కొనసాగుతుంది. జేసీబీల సహాయంతో అక్రమార్కులు ట్రాక్టర్లలో విచ్చలవిడిగా ఇసుక తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం పట్ల పలు అనుమానాలు వెలువడుతున్నాయి. చర్యలు తీసుకోకపోవడంతో ఆంతర్యం ఏమిటి అర్థం కావడం లేదు. భూగర్భ జలాలు పెంచుటకు, సారవంతమైన భూమిని కాపాడుటకు, పర్యావరణాన్ని కాపాడుటకు వాల్టా చట్టాన్ని తీసుకొచ్చారు.
బంజారా భీం లంబాడి గిరిజనులు పోరు పతాక ఫ్రీడమ్ ఫైటర్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు కామ్రేడ్ జాటోతు దర్గ్యా నాయక్ అంత్యక్రియలను అంతిమయాత్రను అధికారిక లాంఛనాలతో నిర్వహించి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న కారణంగా అసెంబ్లీలో 2 నిమిషాల పాటు సంతాప తీర్మానం ప్రవేశపెట్టి మౌనం పాటించాలని బంజారా జాతి లంబాడి గిరిజనుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా గిరిజన సంఘాల రాష్ట్ర నాయకులు మూడ్ లక్ష్మణ్ నాయక్, LHPS రాష్ట్ర కార్యదర్శి అజ్మీరా స్వామి నాయక్, బూక్యా చందు నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరాటం చేసిన ఫలితంగానే ఈరోజు ఈ స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నిన్న సాయంత్రం వరకు ఆనవాళ్ళు మనకు వ్యక్తిగా ఐ విట్నెస్గా కనబడే దర్గా నాయక్ గారు నిన్న సాయంత్రం 7 గంటలకు అమరత్వము వీర మరణం పొందడం జరిగింది. కాబట్టి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము బంజారా జాతి తరఫున లంబాడి జాతి తరఫున కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. దర్గా నాయక్ గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. మేము ఎందుకు ఇది కోరుతున్నామంటే నాటి చరిత్రలో నాటి నుండి నేటి వరకు ఈ కుటుంబ చరిత్ర లేకుండా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను తెలంగాణ ప్రాంతానికి నిజాం సర్కారు ఇక్కడ ఉన్నటువంటి విష్ణూరు దొరగడిని దాడి చేసిన పద్ధతి ఇవి వివరించడానికి వీరి పేర్లు లేకుండా చరిత్ర లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అసెంబ్లీ నడుస్తూ ఉన్నది, ఈ కార్యక్రమం మరి గంట సేపట్లో ప్రారంభమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి మా గిరిజన జాతి తరఫున మా ప్రజలందరి తరఫున దర్గా నాయక్ గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని మేము కోరుతున్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సాక్షిగా మిగిలిన పోరాట వీరుడు దర్గా నాయక్ విశ్వరాక్షసుడు విసునూరి రామచంద్రారెడ్డి బాపుదుర పాలిటి ఓ ఫిరంగి గుండు అని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం దేవరుపుల మండలం ధర్మాపురం గ్రామంలో దర్గా నాయక్ 107 సంవత్సరాలు మృతదేహంపై పుష్పగుచ్చముంచి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన జరిగిన సంతాప సభలో తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఫిరంగులైన దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డిని ఉరికించిన గొప్ప యోధుడు దర్గా నాయక్. అతని అన్న ఠానూ నాయక్ కూడా పోరాటం చేసి అమరుడయ్యారని, ఆ త్యాగాల కుటుంబంలో జన్మించిన గొప్ప వీరుడు దర్గా నాయక్ అని కొనియాడారు. ఆశయదారుల్లో పోరాటం నడుపుతాము అమరవీరులార మీరు అందుకోండి లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం కామ్రేడ్ దర్గా నాయక్ జోహార్ జోహార్ కామ్రేడ్ దర్గా నాయక్ జోహార్ జోహార్ చేయండమ్మా మనిషిని తీసుకోండి అప్పుడు నేను ఆర్డర్ జోహార్ 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 వెంకట్ గారిని దండ వేయాల్సిందిగా जोहार कामरेड नायक जोहार जोहार कामरेड नायक जोहार जोहार సాధిస్తాం నాయక ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం వర్ధిల్లాలి ఎర్ర జెండా వర్ధిల్లాలి 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 ఎర్ర జెండా వర్ధిల్లాలి వర్ధిల్లాలి దున్నేవాడికే భూమి కావాలి దున్నేవాడికే భూమి కావాలి కావాలి అబ్బాస్ గారిని దండ వేసుకున్నారు. जोहार कामरेड दर्गा नायक జోహార్ జోహార్ ధర్మ గారిని కూడా గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి जोहार कामरेड दर्गा नायक జోహార్ జోహార్ जोहार कामरेड दर्गा नायक జోహార్ జోహార్ సాధిస్తాం దర్గా నాయక్ ఆశయాలను సాధిస్తాం 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 దర్గా నాయక్ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం నాయకు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ जोहार दर्गा नायक गारू జోహార్ జోహార్ जोहार दर्गा नायक गारू జోహార్ జోహార్ లగచర్ల రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో చేతులకు బేడీలు వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన తెలిపారు. నల్ల చొక్కాలు ధరించి నిరసన చేస్తూ నిరసన ఇదేమి రాజ్యం లాంటి రాజ్యం లూటీ రాజ్యం అంటూ రైతులకు బేడీలు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు.
ఏ జిల్లాను తీసివేయాలని కానీ కొత్త జిల్లాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు, 621 మండలాలు, 76 రెవెన్యూ డివిజన్లు యథావిధిగా కొనసాగుతాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి లేదు. ఉన్న జిల్లాలు ఏ ఒక్క జిల్లాని కూడా ఈ ప్రభుత్వం తీసేసే ఆలోచన లేదు. ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకున్న 33 జిల్లాలు కానివ్వండి, 76 మండలాలు కానివ్వండి, 621 మండలాలు కానివ్వండి, 76 డివిజన్లు కానివ్వండి, రెవెన్యూ డివిజన్స్, ఆ డివిజన్స్ యాజ్ ఇట్ ఈజ్గానే కంటిన్యూ అవుతాయి. ఏ ఒక్కళ్ళు రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ డివిజన్ తీసేస్తున్నామనో, ఆ మండలం తీసేస్తున్నామనో, ఈ జిల్లా మారుస్తున్నామనో ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ శాసనసభలో నుంచి యావత్ తెలంగాణ ప్రజలకి, అదే రకంగా ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నాను అధ్యక్ష. రాజస్థాన్లో సౌరశక్తికి అపారమైన సంభావ్యత ఉంది. దాన్ని రంగంలోకి అగ్రగామిగా మార్చింది ప్రధాని నరేంద్ర మోదీ. 10లలో మీరు పెట్టిన బకాయిలు మేం కడుతున్నాం భట్టి విక్రమార్క. ఫుడ్ పాయిజన్ పై తప్పుడు లెక్కలు చెప్తున్న మంత్రి సీతక్క. మీరంతా అత్యుత్తమ సేవలందించాలి ద్రౌపది ముర్ము. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.